హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్ అండ్ టుడే స్పెషల్ వ్లాగ్. వీడియో అయితే మా యశ్విన్తో స్టార్ట్ చేసాం కదా. సో ఈ వ్లాగ్ కూడా మా యశ్విన్ స్పెషల్ అన్నమాట. సో మా యశ్విన్ ది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ ఇదైతే. అండ్ వాడి బర్త్డే అయితే ఆల్మోస్ట్ 3 months బ్యాక్ అయిపోయింది. April 11th వాడి బర్త్డే అయిపోయింది. కాకపోతే నేను చెప్పా కదా, ఐ వాస్ లిటిల్ బిజీ అనేసి, అందుకనేసి వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. వీడియోస్ అయితే తీసుకున్నాం, కాకపోతే వ్లాగ్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మా యశ్విన్ బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తా అన్న. అండ్ మా యశ్విన్ బర్త్డే కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం. ఫస్ట్ బర్త్డే అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సింపుల్గా చేసుకుంటాం అనేసి, బికాస్ సో మెనీ రీజన్స్. అండ్ అప్పటికి మా రెండో అన్నకు పెళ్లి కాలేదు అండ్ జస్ట్ 20 days ఉండింది అన్నమాట వాడి బర్త్డేకి పెళ్లికి గ్యాప్ అయితే. సో అందుకనేసి ఇంకా పెళ్లి వర్క్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఫెస్టివల్ ఉగాది ఫెస్టివల్ కూడా అప్పుడే ఉండింది. చాలా అంటే చాలా బిజీ మేమందరం. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో మా యశ్విన్ బర్త్డే అయితే చాలా సింపుల్గా బెంగళూరులో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కలిసి. అండ్ ఇదేమి నెక్స్ట్ ఇంకా ఎక్కువ బర్త్డేస్ వస్తుంది కదా, సో నెక్స్ట్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అయితే ఇది చాలా సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ పెళ్ళి కూడా జస్ట్ 20 days ఉండింది. ఇంకా అప్పటికి పెళ్లి పనులు ఏమీ స్టార్ట్ చేయలేదు అండ్ అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు, ఎవరికి టైం లేదన్నమాట. సో అందుకనేసి మా యశ్విన్ ఫస్ట్ బర్త్డే చాలా సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ ఇదొకటే వాడి ఫస్ట్ బర్త్డే అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 99 బర్త్డేస్, ఇంకా మోర్ దెన్ 100 బర్త్డేస్ వాడు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా వచ్చే బర్త్డేస్ అన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకా మేమందరూ 11th మార్నింగ్న బెంగళూరుకి అయితే వెళ్ళడం జరిగింది బర్త్డే కోసం అనేసి. బర్త్డే బెంగళూరులోనే జరిగింది. అండ్ మా వాడు చూడండి ఫుల్ హ్యాపీగా ఆడుకుంటా ఉన్నాడు. వాడు జస్ట్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చారన్నమాట. ఇంకా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. సిగ్గొచ్చిన యశ్విన్ కనుక సిగ్గొచ్చేసిన అందరూ సిగ్గొచ్చేసి అమ్మా కుక్కూడదు కుక్కూడదు. సో ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అప్పుడు ఇంకా ఫుడ్ కోసం అనేసి ఇంకా వెజిటేబుల్ పలావ్ అన్నీ ప్రిపేర్ చేసేస్తా ఉన్నారు. ఓన్లీ వెజ్ చేసుకున్నాం అన్నమాట, బికాస్ పెళ్లి దగ్గర ఉంది కదా, నాన్ వెజ్ తినకూడదు అనేసి ఓన్లీ వెజ్ ప్రిపేర్ చేసినాం బర్త్డే మొత్తానికి కూడా. అండ్ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం మేమే. అండ్ బర్త్డే నెక్స్ట్ డేనే మా అన్నకి పెళ్లి కోసం లగ్న పత్రికలు రాయించాలనేసి మంచి రోజు అనేసి ఫిక్స్ అయ్యాం. సో అందుకనేసి నాన్ వెజ్ అంతా అసలు ఏమి టచ్ చేయలేదు, ఓన్లీ వెజ్జే అన్నమాట. సో ఇంకా వెజిటేబుల్ పలావ్, ఇంకా దానికి కర్డ్, పెరుగు పచ్చడి, ఇంకా సో మెనీ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇంకా మా వాడు చూడండి మా అన్న ఎత్తుకుని ఆటడిస్తా అన్నాడు అన్నీ. సో బర్త్డే మొత్తం వాడు ఎవరో ఒకరు ఎత్తుకుని ఫుల్ బిజీగా ఉంటాడు అన్నమాట. మొత్తం వాడిని ఆడిస్తూ ఉంటారు, బికాస్ వాడి బర్త్డే వాడి స్పెషల్ కాబట్టి. అండ్ మా వదినైతే ఇంకా స్నాక్స్ కోసం అరటికాయ బజ్జీలు స్పైసీగా వేసేస్తా ఉందన్నమాట ఆయిల్లోకి. ఇవన్నీ కూడా సాయంత్రం కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చే ఇంటి పక్కన వాళ్ళని కొంతమందిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి మాకు నైట్ డిన్నర్ కోసం అనేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేది అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30-5 o'clock అయిపోయింది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాం. సింపుల్ అండ్ కొంచెం గ్రాండ్ ఎలిగెంట్ లుక్ ఉండేలాగా మా వదిన బెలూన్స్ కూడా మా వదినే సెలెక్ట్ చేసి తెచ్చిందనమాట. సో ఇంకా బెలూన్స్ అన్ని ఊదేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం, నేను ఇంకా మా రంజిత్ అందరూ కలిసి. సో ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ హ్యాపీగా డెకరేషన్ చేస్తా ఉన్నా. అండ్ స్టిల్ నాకైతే షాకింగ్గా ఉంది. జస్ట్
1 మంత్ బ్యాక్ ఎప్పుడు వాడు హాస్పిటల్లో డెలివరీ అయ్యాడు చూసేసి వద్దామనేసి వెళ్ళినట్టుంది. అంతలోపు అంత ఫాస్ట్గా 1 ఇయర్ అయిపోయింది. అసలు ఎంత ఫాస్ట్గా గ్రోన్ అప్ అయిపోయాడు వాడైతే. మాకైతే నిజంగా షాక్. నాకైతే స్టిల్ 1 ఇయర్ అయిపోయిందా ఎప్పుడే అన్నంత ఆశ్చర్యంగా ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా. సో ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. మొత్తం ప్రిపేర్ చేసిన అయిన తర్వాత మొత్తం హోమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారన్నమాట. ఉందిలే ఎక్స్ట్రా కరెక్ట్. ఆడ మాత్రమే గ్యాప్ తెలుస్తా ఉంది. గాలిపోయిందా? బంగారు బిడ్డ. సో చూసారు కదా, మా వాడికి కుర్చీ మడత పెట్టే సాంగ్ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. ఇంకా నేను డిస్టర్బ్ చేసేసరికి కోపంగా చూస్తా ఉన్నాడు నన్ను అయితే. సో వాడికి ఆ సాంగ్ ఎందుకు ఇష్టమో తెలియదు కానీ ఆ సాంగ్ ఎప్పుడు పెట్టినా ఎక్కడున్నా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకు వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అంత ఇష్టం వాడికి. ఇప్పుడే ఇంత ఏజ్లోనే ఆ సాంగ్ అంటే అంత ఇష్టం ఎందుకో తెలియదు. మేబీ ఆ డీజే సౌండ్స్కి బాగా అట్రాక్ట్ అయినట్టున్నాడు వాడైతే. సో ఇంకా కేక్ అయితే తెచ్చేస్తారు. బేకరీలో ఆర్డర్ ఇచ్చాడంట మా అన్న. అసలు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూస్తా ఉన్నా. సో కేక్ రివీల్ అన్నమాట. కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ కూడా. 2 స్టెప్ డిజైన్తో విత్ కింగ్ క్రౌన్ డిజైన్ ఉంటుంది కదా, తలపైన కిరీటం లాంటి అలాంటి డిజైన్తో డిజైన్ చేపించారన్నమాట. మా చిన్నన్న మా వినోద్ అన్న కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ ద కేక్ డిజైన్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది కేక్ అయితే. డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇంకా కేక్ డెకరేషన్ అయితే మేము అసలు ఏం చేయలేదు. జస్ట్ వాడు ఆడుకునే బొమ్మలన్నీ అక్కడ పెట్టామన్నమాట. వాడు యూస్ చేసే కార్, బైక్, ఇంకా వాడికి చాలా ఇష్టమైన బొమ్మ, వీటినే పెట్టి డిజైన్ చేసామన్నమాట. ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ మా యశ్విన్ని మీరు కూడా బ్లెస్ చేయండి, వాడు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలనేసి. అండ్ నా తరపున కూడా వన్స్ అగైన్ మా యశ్విన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా కేక్ కటింగ్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి, ఇంకా క్యాండిల్ టచ్ చేయడానికి వెళ్తా ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ ఒకటే. సో చూసారు కదా, ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన గెస్ట్లు ఇంకా మేమందరూ కలిసి చేసిన డిన్నర్ అందరూ కలిసి తినేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి సాంప్రదాయం ప్రకారం తమలపాకు, అరటిపండ్లు, ఇంకా పసుపు, కుంకుమ, పూలన్నీ ఇచ్చి పంపించామన్నమాట. దిస్ ఈస్ అవర్ యశ్విన్ బర్త్డే స్పెషల్ వ్లాగ్. అండ్ చూడండి, వెజిటేబుల్ పలావ్, వైట్ రైస్, సమ్ సాంబార్ అండ్ పెరుగు పచ్చడి. మోస్ట్ ఇంపార్టెంట్ కేక్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలానే తిన్నా రోజు యాక్చువల్లీ. క్రీమ్లెస్ కేక్, మధ్యలో ఉన్న
పీసెస్ అయితే ఎక్కువ తీసుకొని తిన్నాను అనమాట. చాలా బాగుంది కేక్ అయితే. అండ్ తక్కువ మందే కాబట్టి కేక్ కూడా ఎక్కువ నింది అనమాట. అండ్ దిస్ ఈజ్ గులాబ్ జామున్స్. అండ్ గులాబ్ జామున్స్ అయితే మా పూజ చేసిందనమాట బర్త్డే కోసం. పూజ అంటే మా చిన్నోదిన, మా రెండో అన్నకు పెళ్ళైంది కదా రీసెంట్గా. సో వాళ్ళ వైఫ్, మా వదిన వాళ్ళ సిస్టర్ అన్నమాట. సో తనే ప్రిపేర్ చేసింది గులాబ్ జామున్స్ అయితే. సో ఫైనలీ ఎవ్రీథింగ్ వాస్ డన్. దిస్ ఈస్ అవర్ యశ్విన్ బర్త్డే స్పెషల్ వ్లాగ్, సింపుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. అండ్ మేమందరూ కలిసి ఫొటోస్ కూడా చాలా తీసుకోవడం అయితే జరిగింది, ఫ్యామిలీ ఫొటోస్ అండ్ మా యశ్విన్ ఫొటోస్ అన్నీ కూడా. సో వన్స్ అగైన్ మా యశ్విన్కి నా తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అండ్ ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, బాగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఎప్పుడు మమ్మల్ని సంతోషపెడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీరు కూడా మా యశ్విన్ బాగుండాలని బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి అప్లోడ్ చేసేవి, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.